నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరికి నిరసనగా ఢిల్లీలో కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది. ఏఐసీసీ కార్యాలయం వద్దకు కాంగ్రెస్ పెద్ద సంఖ్యలో చేరుకున్న శ్రేణులు ఈడీ కార్యాలయాన్ని చుట్టుముట్టేందుకు ప్రయత్నించాయి. మోదీకి ఈడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రతీకారాలకు వాడుకుంటోందని కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి. ఈ నిరసనలో సచిన్ పైలట్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కాగా కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకునేందుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకునేందుకు బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. అయితే బ్యారికేడ్స్ దాటుకుని ముందుకు వెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. బ్యారికేడ్స్ మీదకు ఎక్కి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ నేతలు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. और जो भी आदमी है उनको डिटेन करिए। चाहिए हटाना चाहिए, देखने को हटाना चाहिए। झूठी है सरकार। సోనియా రాహుల్ను రాజకీయంగా ఎదుర్కోలేకే కేంద్రం కుతంత్రాలకు పాల్పడుతోందని సచిన్ పైలట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా రాహుల్ను టార్గెట్ చేసి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తోందని అన్నారు. దర్యాప్తు సంస్థను ఉపయోగించుకుని ప్రత్యర్థుల గొంతు నొక్కాలని చూస్తోందని అన్నారు. గుజరాత్లో బలోపేతమయ్యేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు బీజేపీకి మింగుడు పడడం లేదన్నారు. బీజేపీ కుట్రల్ని న్యాయపరంగానే ఎదుర్కొంటామని అన్నారు.